దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథంలో నుండి మనం అవసరమైన లేదా మానవ జీవితానికి మరణం తర్వాత కూడా అవసరమయ్యే ఆ సిద్ధపాటును గురించి దేవుడు మన పట్ల ఆయన కలిగిన ఆలోచనను గురించిన సంగతులను ఈ కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. దేవుడు రాయించిన ఈ మాటల్లో మనం పరిశీలన చేయగలిగితే మహోన్నతుడు మహానుభావుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మనుషులకు బోధ కలగటానికి, మనుషులకు అవసరమైన సత్యాన్ని వారి హృదయంలో నింపటానికి దేవుడు ఎన్నో విలువైన సంగతులను దైవ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఒకసారి బైబిల్లో వ్రాయబడిన మాటలు మనం చూసుకోగలిగితే, పౌలు గారు రోమీయులకు పత్రికను రాస్తూ ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రోమీయులకు పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన సంగతిని కూడా ఆయన మన ముందు పెట్టినట్టుగా మనం చదువుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకోగలిగితే, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై అని రాయబడింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనము మహిమ పొందుతాము అని రాయబడింది. అంతేనా? 17వ వచనంలో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల అని అన్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనము మహిమ పొందుతాము, మనము కూడా మహిమ గలవారం అవుతాము అని చెప్తున్నాడు. అది మహిమ కలిగిన స్వాతంత్రము అన్నాడు ముందు వచనాల్లో, అంతే కదా. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము, దేవుని పిల్లలు మహిమ గల స్వాతంత్రాన్ని పొందుతారు అని రాయబడింది. ఎవరట? దేవుని పిల్లలు మహిమ గల స్వాతంత్రమును పొందుదురు అని రాయబడింది. మహిమ గల స్వాతంత్రమును దేవుని పిల్లలు పొందాలి అని అంటే ఇంకొక విషయం కింద ఏం రాయబడిందంటే, ఆ మహిమ గల స్వాతంత్రాన్ని పొందటానికి, ఆ మహిమ గల జీవితాన్ని, ఆ జీవితంలో ఉన్న దేవుని పిల్లలకు సేవ చేయటానికి ప్రకృతి కూడా ఆశపడ్డట్టుగా మనం చూస్తాం, అంతే కదా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది.
కింది వచనాల్లో మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై, అది కూడా మహిమగల స్వాతంత్రం పొందుతుందట. ఏంటి? సృష్టి. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మహిమ కలిగిన జీవితాన్ని మనం పొందుతాము. పరలోకంలో మహిమ కలిగిన జీవితం, క్రీస్తుతోడి వారసులం అని రాయబడింది బైబిల్లో. ఏమండి, చిన్న ఉన్నప్పుడు మనకు తల్లులు ఏం చెప్తారు? నాయన నువ్వు చదువుకోవాలరా, చదివితే తర్వాత నువ్వు ఇప్పుడు చదివి కష్టపడే తర్వాత మంచి జీవితం ఉంటుంది, మంచి ఉద్యోగం చేస్తావు, ఎక్కువ డబ్బులు సంపాదించేస్తావు, ఇప్పుడున్న స్థితి కంటే నువ్వు గొప్పగా మారిపోతావు, ఎప్పుడు నువ్వు చదువుకొని బాగుపడితే. తర్వాత జీవితం నువ్వు పెద్ద అయిన తర్వాత, నువ్వు పెద్దోడైన తర్వాత మంచి చదువుకోవాలి అని తల్లిదండ్రులు చెప్తుంటారు. చూసారా? దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చిన తర్వాత మహిమాలోకానికి నువ్వు వెళ్ళాలంటే, ఆ మహిమగల స్వాతంత్రం, మహిమగల జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే ఇక్కడ కూడా నువ్వు మంచిగా చదువుకోవాలి. ఏం చదవాలి? బైబిల్ చదవాలి. నువ్వు బుద్ధిగా చదువుకోవాలరా అని అన్నాడు. బుద్ధిగా బైబిల్ని కూడా చదువుకోవాలి, బుద్ధిగా బ్రతకాలి. అడ్డదిడ్డమైన జీవితాన్ని భూమి మీద మీరు గడపకూడదు. ఎందుకంటే మహిమగల స్వాతంత్రాన్ని పొందబోయేది మనం. ఆ స్వాతంత్రం పొందటం కోసం ఎవరున్నారట? ఎవరు ఆశపడుతున్నారట? సృష్టి ఆశపడుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే, యేసుక్రీస్తు వారు తిరిగి వస్తున్నప్పుడు అక్కడున్న స్థితిని గురించి ఏమండి భక్తులైన వారు రాస్తూ ఏం చెప్పారంటే, మత్తయి సువార్తలో రాయబడిన మాటను మీరు చూసుకోగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళరా, మత్తయి సువార్తలోని 25వ అధ్యాయాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మహిమగల స్వాతంత్రమును పొందునను నిరీక్షణ గలదై అట ప్రకృతి. ఆ దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం ఉంది. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం ఉంది అని చదువుకున్నాం బ్రహ్మపత్రికలో. ఇక్కడ ఏం చదువుకుంటున్నాం? ఇదిగో ఎప్పటి నుంచి ప్రారంభమైందట దాని పునాది, దాని కన్స్ట్రక్షన్. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కోట్ల సంవత్సరాలు ఏందండి, అప్పటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? మన కొరకు రాజ్యమును సిద్ధపరుస్తున్నాడట. ఆయన మహిమగల రాజ్యాన్ని ఏం సిద్ధపడుతున్నాడు? ఆయన మహిమ కలిగిన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ భూమి మీద, ఈ భూమి ఏమంటే ఈ భూమి మీద ఆస్తుల కోసం విపరీతంగా గొడవపడుతున్నాం. ఎందుకు? ఆస్తులుంటే మనం సుఖంగా ఉంటామని, ఆస్తులుంటే మన ఏమంటే తరాలు బాగుంటాయని భ్రమపడుతూ. పౌలుగా ఏమండి ప్రసంగి గారు ఏం చెప్పారు? నువ్వు కష్టపడి సంపాదించినావు, ఆ తర్వాత వాడు జ్ఞానిగా బ్రతుకుతాడో లేదో, ఆ ఆస్తిని వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు, నెక్స్ట్ పరిస్థితులు అట్లుంటాయని ప్రసంగి గారు చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రసంగి గ్రంథంలో. ప్రమేణ దేవుని వాళ్ళారా, సరే ఆస్తిని సంపాదించావు, ఈ భూమి మీద గొప్పగా బ్రతికావు, సరే దీని సంగతి ఏంటి మరి? దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం అన్నాడు కదా ఆయన. మహిమగల స్వాతంత్రం అన్నాడు కదా ఆయన. ఆ స్వాతంత్రము, ఆ రాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభమైందట? లోకము పుట్టినది మొదలుకొని. ఒకడు మా మామ ఉంటాడు,
పెద్ద కూతురు పుట్టినప్పుడు నాకు ఫోన్ చేసిండు. అరే ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైనా చేసావా అని అన్నాడు. ఎప్పుడట? పాప పుట్టినప్పుడే. మీ అన్న చేసింది తెలుసారా నీకు అని అన్నాడు. మీ అన్న ఇంకో అన్న చేసింది తెలుసారా? మీ బాబాయ్ కొడుకు ఇంకో అన్న చేసింది తెలుసారా? అవునామమ్మ, వాళ్ళందరూ చేశారా? అవును చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు? పిల్లలు పుట్టినప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ అట, డబ్బులు పెట్టారట పిల్లలు పుట్టినప్పుడే. మంచి ఆలోచన కదా. ఎప్పుడు? పిల్లలు పుట్టినప్పుడే. వాళ్ళు పెరిగి పెద్దగా పెళ్ళిళ్ళు అలాగే చదువులకు వచ్చేసరికి వాడు అప్పుడు వేసిన డబ్బులు ఆయన పెద్ద అయ్యేసరికి సరిపోతాయి. అంతే. అంటే భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు ఇంత తెలివి, ఇంత ఆలోచనే. నేను ఉద్యోగం చేసే దగ్గర ఒక అంకుల్ నా వెంట పడ్డాడు. దేనికంటే ఆయన అకౌంటెంట్ అనమాట. ఎల్ఐసి కట్టాలి నువ్వు. ఎల్ఐసి అంటే నాకు పూర్తిగా తెలియదు. కూర్చోబెట్టి వాక్యం చెప్పినట్టు సుమారు 25 నిమిషాలు చెప్పిండు. దీని తర్వాత ఇది సార్, దీని తర్వాత ఇది సార్, ఇది తర్వాత లాస్ట్ నువ్వు పోతే ఇది సార్ అన్నాడు. దీని తర్వాత ఇది సార్, ఇది లాస్ట్ నువ్వు పోతే నీ కుటుంబానికి సార్, నువ్వు ఎట్లా సార్ ఇంత, నువ్వు ఇది సార్. ఓకే, అన్ని ప్రణాళికలు బాగానే చేస్తున్నాం. మరి అట్లా ఇట్లా చేసి సరే అని చెప్పి నేను 10,000 కట్టినాను. కథం స్టార్టింగ్లో 2.5 సంవత్సరాల క్రితం. అది పోయినా ఇంకా మళ్ళీ కట్టలేకపోయినా. ఏడ కడతావు? ఆయన ఇచ్చిన మోటివేషన్కి కథం 6 నెలలు కట్టాను. ఇప్పుడు అవి పోయినాయంటే ఎక్కడ పోయినా తెలియదు. ఇక సిద్ధపాటు. నేనేం చెప్పదలుచుకున్నానంటే సిద్ధపాటు అంటే కూతురుకి సిద్ధపాటు, కుమారునికి సిద్ధపాటు పుట్టినప్పుడే. వాడికి ఏం తెలుసనే? మరి నీకే ఇంత తెలివితేటలు ఉంటే ఈ భూమి మీదకి వచ్చిన నీ కోసం దేవుడు ఎప్పటి నుంచి, అసలు ఈ లోకం పుట్టిందే కొన్ని కోట్ల సంవత్సరాలు అంటున్నారే, అప్పటి నుంచి దేవుడు నీ కొరకు రాజ్యాన్ని సిద్ధం చేసేటట. ఆయన నీ కొరకు రాజ్యం. ఈ భూలోకంలో చూసే ఏమంటే ఈ అందాలను, ఈ కలర్లను చూసి అల్లకల్లం అయిపోతున్నాం మనం. ఏమంటే ఈ లోకాన్ని, ఈ ఆనందాలను చూసే మనం ఆశ్చర్యపోతున్నాం. ఏమండి, మనకు టక్కున ఇంత వాక్యం వింటున్న వారికి పక్కన నుంచి, ఇంటి నుంచి మనకు బిర్యానీ వాసన వచ్చిందంటే ఒక్కసారి మనసు అలా తిరిగిపోద్ది. అంటే లోకం ఎట్లా ఉంటుందంటే, లోకములో ఉన్నదంతా ఏంటట? శరీరాశ, నేత్రాశ, జీవపుడమము అని అన్నాడు. లోకము ఈ లోకం పుట్టినది మొదలుకొని దేవుడు ఏం చేశాడట? ఏమండి, రాజ్యమును మన కొరకు సిద్ధం చేశాడు అని చెప్పాడు. మరలా చదువుతాం అన్నమాట. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆరాటపడుతుంది ప్రకృతి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసం. పోరాటం చేస్తుంది ఈ ప్రకృతి ఆ రాజ్యంని స్వతంత్రించుకోవడం కోసం. ప్రకృతి అంటే ఈ భూమి, ఆకాశం, ఏమండి, ఈ గాలి, నీరు, ఇదంతా కూడా ప్రకృతి. అక్కడ కూడా మన దగ్గరకు వచ్చి మహిమగల ఆ రాజ్యంలో కూడా మనకు సేవ చేయటం కోసం అవి కష్టపడుతున్నాయట. నన్ను దేవుడు నాశనం చేసినా పర్వాలేదు అంటుందట భూమి. ఏ దేవుడైతే నన్ను చేశాడో ఆ దేవుడు నన్ను నాశనం చేసినా పర్లేదు కానీ ఈ భూమి అంటుందట, నన్ను నాశనం చేసినా పర్వాలేదు కానీ నాకేం కావాలి? పరలోకంలో వారికి సేవ చేయటానికి నాకు అవకాశం కావాలి. అది సేవ చేయటానికి, ఆనందాలను, తండ్రితో ఆనందాలను అనుభవించడానికి కాదు. అదే చెప్పిందా? ఒకసారి మరల అక్కడ రండి. ఇక్కడ రోమపత్రికలో, రోమపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం. కమాన్ తమ్ముడు, స్పీడ్గా. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లల పొందబో మహిమగల స్వాతంత్రమును పొందున నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దానిని లోబడిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు అని ములుగుతుందటండి. ప్రకృతి భూమి నొప్పి భరిస్తుందటండి, ప్రసవ వేదన పడుతుందటండి భూమి. ప్రసవ వేదనలో కూడా ఏమంటుంది? అది నన్ను దేవుడు ఇట్లాగే నాశనం చేసినా పర్లేదు కానీ నాకు పరలోకం కావాలంటుందట. అది దాని అర్థం అదే కదా.
ఇట్లాగే నన్ను ఇంకా ఇంకా దేవుని పిల్లలు అనబడ్డ వారి భూమి ఉన్నారు కదా, వాళ్ళు నాశనం చేయని పర్లేదు, నన్ను వ్యర్థపరచం చేయని, వ్యర్థం చేయని, నన్ను వేస్ట్ చేయని, వారి కోసం నేను వేస్ట్ అయిపోతా. కానీ నాకు కావాలి ఏంటి? దేవుని పిల్లలు పొందబోవు ఆ మహిమగల రాజ్యము, స్వాతంత్రం కావాలని ప్రకృతి ఆశపడ్డదట. పై వచనం మరలా 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచు. ఎలాంటి ఆశ ఉంది తెలుసా? నేను నాశనమైనా పర్వాలేదు, ఈ భూమిగా గాలి ఎట్టుందట, నేను నాశనమైనా పర్వాలేదు, నాకు ప్రసవ వేదన నొప్పులతో ఇట్లాగే బాధపడిపోయినా పర్లేదు, కానీ నాకు కావాలి ఏంటది? పరలోకం కావాలి, మహిమ గల రాజ్యం కావాలి అని పని చేయటానికే కోరుకుంటుంది పరలోకంలో కూడా. ఇది ప్రకృతి. పని చేయించుకుంటున్న వాళ్ళం ఎవరు అక్కడ? అక్కడ రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు ఎవరు అని అంటే మనమే. ఇక మనం ఎంత ఆశ కలిగి ఉండాలి, మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి, మనం ఆ రాజ్యం కొరకు ఎంత తాపత్రయపడాలి, ఎంత కష్టపడాలి. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. దేవుని పిల్లలు పొందబో మహిమగల రాజ్యము అని అన్నాడు. లోకము పుట్టినది మొదలుకొని, ఎప్పుడట? లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధం చేసిన రాజ్యం అని చెప్పాడు ఆయన. మరలా అక్కడికి వెళ్తాం. ఎక్కడ? మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఆశీర్వదింపబడిన వారండి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అని చెప్పబడి ఉంది. ఏమండి, మనం అంటే ఆశీర్వదింపబడిన వారమేనా? మనం మనల్ని ఒకసారి ఆలోచించగలిగితే ఏమంటే మనకు భోజనం దొరుకుతుందండి? భోజనం దొరుకుతుంది. నీళ్ళు దొరుకుతున్నాయండి? దొరుకుతున్నాయండి. బట్టలు దొరుకుతున్నాయండి? దొరుకుతున్నాయండి. ఈ లోక విషయంలో నువ్వు ఆశీర్వదింపబడిన వాడవే. ఈ లోక విషయంలో ఆశీర్వదింపబడ్డ నీవు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందటానికి కూడా నువ్వు అర్హుడవ్వాలి. ఈ లోక విషయంలో కూడా ఆశీర్వదించేది దేవుడే. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. యాకోబు గారు తన అన్నయ్యతో ఏమండి తన తల్లి దగ్గర నుంచి బయలుదేరి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఒకసారి చూడండి. ఆదికాండం 28వ అధ్యాయంలో, ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసుకోగలిగితే, ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు, అంటే తండ్రి నుంచి ఇంటి నుంచి బయలుదేరాడు. వాళ్ళ అమ్మ పంపించింది కదా, నాయన నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, అరమ్నహరాయిములో ఉన్న నా బంధువులు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు బయలుదేరని చెప్పినప్పుడు మార్గమధ్యంలో ఆయన వెళ్తున్నప్పుడు మాట్లాడిన మాటలు ఇదిగో. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, నెంబర్ 1 కాపాడి, మార్గములో కాపాడి, తర్వాత తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ప్రమేణ దేవుడు ఏం కోరుకున్నాడు ఆయన? వస్త్రములు, ఆహారము, కాపుదల. మరలా మాట చదవమ్మా, మరలా చదవండి. దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల. ఆహారము, కాపుదల, అంతే కదండి, వస్త్రములు. మరి నీకు ఇయ్యలేడా? ప్రారంభంలో అంటే ఇది ఇవ్వలేదా? మనకివ్వలేదా? మనకిచ్చాడు కదా, మనకిచ్చాడు. అన్న వస్త్రములు గలవారే మీరు, ఏమన్నాడు? అన్న వస్త్రములు కలిగిన వారే మీరు
తృప్తి కలిగి ఉన్నాడు. తిమోతి పత్రిక అది కూడా చూసుకుందామా. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదువుకోవచ్చు. ఓకేనా. తిమోతి గారికి పౌలు గారు రాసిన పత్రిక, తిమోతి గారికి పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అమ్మ చదవండి తల్లి. అది 6వ వచనం చదువుతున్నారా? గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనము ఈ లోకంలోనికి 7వ వచనం, ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు గనుక కాగా అన్న వస్త్రములు గలవారయుండి వాటితో తృప్తి పొంది ఉందము. ఇది మనకు అనుగ్రహించాడా లేదా? దేవుడు అనుగ్రహించాడు కదా. అన్న వస్త్రములు కలిగిన వారమై ఉన్నామా లేదా? ఎందుకమ్మా నువ్వు భక్తిగా బ్రతకలేకపోయావు? ఏంటి పరిస్థితి అని అంటే, లేదు తండ్రి నాకు ఆస్తులు కలిసి రాలేదు అంటే ఆయన ఒప్పుకోడు. నీ భక్తిని కొనసాగించడానికి ఏమన్నాడు ఆయన? అన్న వస్త్రములు కలిగి ఉన్నాయి. నా కాపుదల ఉందా? నీకుంది. బాగానే బ్రతికావు కదా? బాగానే బ్రతికాను. అన్నం ఉందామా నువ్వు బ్రతికినది? ఎందుకు లేదు ప్రభువా, చాలా ఉంది. వస్త్రాలు ఉన్నాయా? ఉన్నాయి ప్రభువా. భక్తి ఉందా? లేదు ప్రభువా, లేదు ప్రభువా. నాకు ఆస్తులు కలిసి రాలేదు, పిల్లలు లేరు, డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు అని అంటే దేవుడు ఇది పట్టించుకుంటాడండి? అది నువ్వు సాధించుకోవాల్సింది కదా. నా కాపుదల నీకు ఉంది కదా, నువ్వు కష్టపడాల్సింది కదా. నేనేమిస్తున్నాను? నీకు హాస్టల్కి పంపించిన, హాస్టల్లో ఉండి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నా. నువ్వు చదువుకోవాలి, బైబిల్ కాలేజ్ ఇచ్చిన చదువుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. అమ్మ నాన్న అన్నీ ప్రొవైడ్ చేస్తున్న హాస్టల్కి పంపించేసి నువ్వేం చేయాలి? చదువుకోవాలి. వాళ్ళు ఏ పర్పస్ మీద పంపించాలో అది సాధించి మీరు తిరిగి రావాలి, అంతే కదా. దేవుడు కూడా ఈ భూమి మీదకి పంపించాడు. హాస్టల్ అనుకోండి, అన్నం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, కాపుదాలు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? తిరిగి సాధించుకొని రావాలి. ఏంటది? భక్తిని సాధించుకొని తిరిగి వెళ్ళాలి నువ్వు. ప్రతి మనిషికి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి అన్నము వస్త్రము కలిగిన వారు, అన్నము వస్త్రము కలిగి ఉండటం కూడా అది దేవుని దయనే. ఏమన్నాడు ఆయన? ఇవ్వండి, తన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట. ప్రసంగి గ్రంథం టక తీసేద్దామమ్మా. తీసి మనం అక్కడికి వెళ్దాం మూలవాక్యంలోకి. ఓకేనా. ప్రసంగి గ్రంథం తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. ఓకే. 24. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖము అనుభవించట కంటేను నరునికి మేలుకరమైనదేదియూ లేదు. ఇదియు దేవుని వలన కలుగునను నేను. నీకు అన్నం ఎవరు పెట్టారమ్మా? వస్త్రాలు ఎవరు ఇచ్చారమ్మా? ఈ భూమి మీద ఎలా ఆనందపడుతున్నావమ్మా? ఎవరి వలన తెలుసుకున్నట్టు ఆయన? దేవుని వలన తెలుసుకుని. ఎవరు? ప్రసంగి గారు చెప్తున్నారు. అసలు దేవుని గురించి ఆలోచించటానికి టైము ఉండదు, ఆలోచన కూడా ఉండని పరిస్థితి ప్రసంగి గారిది. అనుకుంటే రాజు కదా ఆయన. ఏమండి, మనం ఒక PhD చేసినామంటే మనం పట్టుటోళ్ళు లేరు. ఇంకా 10 ఎకరాల ఆస్తి ఉందంటే ఇంక మనం పట్టుటోళ్ళు లేరుగా. దేవుని గురించి ఆలోచిస్తామా? అసలు దేవుని గురించి ఆలోచించే వాళ్ళే చిన్న చూపట ఇప్పుడు పరిస్థితి. పని లేని వాళ్ళు మాత్రం చర్చికి, ఊర్లోకి వెళ్తే చర్చికి ఎవరు వస్తారు తెలుసా? చిన్న పిల్లలు, స్త్రీలు, అంతే. అంటే దేవుడు అంటే ఎవరికి? చిన్నపిల్లలకి, స్త్రీలకి. మరి పురుషులు మరి మేధావులు కదా. నాకు అనిపిస్తుందండి, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, చాలామంది స్త్రీలే బతుకుంటారు, పురుషులు ఎక్కువ చచ్చిపోతుంటారు. ఎందుకంటే ఈ దరిద్రులు దీనికే అంటే నా డౌట్ చెప్తున్నా. మరి అఫ్కోర్స్ వయసులో పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చేమో, కానీ ముందుగానే పోతుంటారు వీళ్ళు. ఎందుకబ్బా నాకు వచ్చిన డౌట్ అంతే. ఇది నా ఏమంటారు, ఇది నా అభిప్రాయమే కానీ ఇది ఉపదేశం కాదు సుమా, నా అభిప్రాయం చెప్తున్నాను నేను నీకు.
ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఏం అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని, ఇది కూడా దేవుని వల్ల అన్నది నేను తెలుసుకున్నాను అని చెబుతూ కింది వచనాలు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేకపోతే అన్నం అబ్బ టేస్ట్ భలే ఉందిరా ఫుడ్ బిర్యానీ అనటానికి కూడా నీకు అవకాశం లేదు. అట్లా అనాలంటే కూడా నీకు దేవుని సెలవు కావాలి. అది మహానుభావుడు నిజంగా నీ ప్రసంగారు ద వైస్ సొలొమన్ అన్నారు. అందుకే చరిత్రలో జ్ఞాని, మహాజ్ఞాని సొలొమన్ గారు అని అంటే మనం తింటున్న ఆహారం కూడా అది దేవుని సెలవు వల్ల గ్రహించడండి ఆయన. మరి నీ దేవుని సెలవు తీసుకున్నవాడవు, దేవుని దయ పొందుకున్నవాడవు, తిన్న భోజనం రుచి కూడా నువ్వు చెప్పాలంటే అది దేవుని దయ వల్లనే దేవుడిస్తుంటే ఇదంతా ఎందుకు పెట్టాడు నీకు హాస్టల్లో ఫుడ్? ఈ భూమి మీద ఎందుకు పెట్టాడు ఆయన? అన్నీ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాడు నాన్న అమ్మ? నీకేం తెలిపో నాన్న, నీకేం తెలిపో దేవుడా అని నాస్తికుడు అవ్వడానికా? నాస్తికులు ఏమంటారు? దేవుడు లేదు, ఏమీ లేదు, దేవుడు లేడట, ఏం తెలీదు అసలు. కరోనా వచ్చినప్పుడు చర్చిలు మూతపడ్డాయి, గుళ్ళు మూతపడ్డాయి, మసీదులు మూతపడ్డాయి. దేవుడు ఎక్కడా? సైన్సే దేవుడు అంటాడు ఒకడు. ఒరే నాయన అది పంపించిందే దేవుడురా కరోనాని అంటే నమ్మడాడు. అది పంపించిందే దేవుడు కదా. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే మనుషులు మాట్లాడడం నేను లాజిక్ కనుక్కున్నా అనేది తెలుసుకున్నాను అనుకుంటున్నాడు. ఇంట్లో కూర్చొని ఏమండి నాన్ వెజ్ తిని ఆ 6 నెలల్లో సంవత్సరం మంచిగా తిని బయటకు వచ్చేసారు అందరు కరోనా నుంచి బతికిన వాళ్ళంతా. తీసుకెళ్ళాల్సిన వాళ్ళని దేవుడు తీసుకెళ్ళాడు. మరి అంత తినడానికి కూడా ఎవరు పెట్టారు? దేవుడు కాకపోతే ఏమండి కోడి గర్భంలో, కోడి కడుపులో గుడ్డు తయారు చేసి కూడా దేవుడే. ఏమండి భూమి గర్భంలో మట్టిలో విత్తనాలను తయారు చేసుకున్నది కూడా దేవుడు. అరే నాయన నువ్వు వెళ్ళి అక్కడ పొలంలో విత్తనాలు వేస్తావు, దానికి శరీరాన్ని ఇస్తున్నది నేనే కదా అన్నాడు ఆయన. ఓ అవివేకి, విత్తనం చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. ఆ బ్రతికి వస్తున్న ఆ యొక్క జీవితాన్ని, ఆ శరీరాన్ని ఇస్తున్నది కదా నేనే కదా అని చెప్పాడు ఆయన. అంటే మనం తింటున్న ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చినది, అది దేవుని ఆశీర్వాదమే అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ చెబుతున్న మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెబుతున్న ఈ ఆశీర్వాదం వేరు. మరలా ఆత్మ సంబంధమైన విషయాల గురించి రాయబడిన మాట అది. మరలా అక్కడికి వచ్చేద్దాం. ఎక్కడ? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అప్పుడు రాజు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. రాజు యేసుక్రీస్తు వారు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. ఏ రాజ్యము? భూలోక రాజ్యం కాదది, పరలోక రాజ్యము. పరలోకములో ఈ రాజ్యం వెళ్ళి పరలోకంలో ఉంటుంది చూసావా, ఆ రాజ్యమును ఇవ్వటానికి ఏమండి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎవరిని? కుడివైపు ఉన్న వారిని చూచి అన్నమాట మనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఆ రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడట. ఎప్పటి నుంచి సిద్ధపరిచావు తండ్రి అంటే, ఈ లోకము పుట్టిన మొదలుకొని నేను స్టార్ట్ చేశాను. ఈ భూమి మీద ఉన్నదాన్ని ఏమంటే ఈ కోట్ల సంవత్సరాలు ఈ భూమిని దేవుడు తయారు చేస్తే, కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ భూమిని తయారు చేయడానికి దాని ఫలితమే మనం తింటున్న టమాటా కానీ, చికెన్ కానీ, ఈ బిర్యానీ కానీ, ఏమన్నా తింటున్న ఈ ప్రకృతిలో మనం అనుభవిస్తున్న నీరు కానీ, గాలి కానీ, ఇవన్నిటిని కూడా దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు చేస్తే జరిగినది. ఒక మాట అంట దేవుడు ఏమంటాడంటే, ఏమంటే ప్రకృతి కలగాలి, ఈ భూమి కలుగును కాక అంటే ఒక్కరోజు అంటే ఒక్క దినం అంటే ఈ భూదినం కాదు అది. అసలు ఈ భూమి విశ్వంలో ఎంత తెలుసామా? ఈ మధ్య నేను ఈ వీడియోస్ చూస్తున్న ఈ ఖగోళానికి సంబంధించినది. అసలు ఈ భూమి అన్నది ఈ ఖగోళంలో అసలు కనిపించదు. అసలు ఈ భూమి, ఈ 10 గ్రహాలు, ఈ గ్రహాలు, వాటికి ఉపగ్రహాలు, ఈ సూర్యుడు, ఈ సూర్య కుటుంబము అస్సలు కనిపించదు ఈ విశ్వంలో. అసలు ఈ మనమున్న ఈ గెలాక్సీనే కొన్ని కోట్ల 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 నక్షత్రాలు, మన సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ గ్రహాలు అన్నీ కలిపితే ఏమండి ఒక వలయంలాగా ఇట్లా వచ్చేస్తుంది. అసలు భూమి సూర్యుని దగ్గర ఎంత ఉంటుందో తెలుసా అండి?
నీకు బఠానీ గింజకి సైజ్ ఎంత ఉంటుంది? బఠానీ గింజ సైజ్ ఎంత ఉంటుంది? నువ్వు ఎంత సైజు ఉంటావు? నీదు 6 అడుగుల శరీరం. బఠానీ గింజలు ఎన్ని కలిపితే నీ రూపాన్ని తీసుకొస్తాయి? ఎన్నో కలపాలి, కోట్లు కలపాలి, లక్షలు కలపాలి, లేదా వేలు కలపాలి అనుకోండి. ఈ భూమి ఎన్నో భూమిలు కలిపితే, కొన్ని కోట్ల భూమిని కలిపితే అప్పుడు సూర్యుడు అవుతాడట. ఆ సూర్యుడికే దిక్కులేదు కాదు ఈ విశ్వంలో, అంత చిన్నది. అసలు ఈ గెలాక్సీ చిన్నది. ఇలాంటి గెలాక్సీలు ఎన్ని ఉన్నాయో, ఈ పాలపుంతలు ఎన్నో కోటాను కోట్లు ఉన్నాయి ఈ విశ్వంలో, 1-2 కాదు. ఇక దాంట్లో ఈ భూగోళం ఎంత, ఆ భూగోళంలో మనం ఎంత, మన ఫైటింగ్స్ ఎంత, మన నెత్తి ఎంత, మన తలకాయలు ఎంత, మన చదువులు ఎంత, మన బతికి ఎంత, మన అబ్బా దీనికోసం మనం ఎంత చేస్తున్నామంటే. అందుకే ఎక్కడైనా ఒక దగ్గర కోప్పడుతున్నప్పుడు కానీ, ఒక దగ్గర మనం పొరపాటు చేస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కొంచెం మితంగా మాట్లాడిన ఒక పద్ధతి పెట్టాడు పౌలు గారు. నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండంటే దాని అర్థం ఏంటి? పిల్లలు ఎక్కువ చేశారనుకో మన మాట ఈ మధ్యన ఈజీగా వచ్చేస్తుంది మాట. అరే నువ్వు మరి ఓవర్ అయిపోతున్నావురా, నువ్వు మరి ఓవర్ యాక్షన్ అయిపోతున్నావు. చూసారా, ఆయన ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చి మరి ఓవర్ అయిపోతున్నారా? మితంగా ఉండండి. ఈ ప్రకృతిలో మనం ఎంత, మన జీవితం అంత తెలుసు అనమాట ఆయనకు. అదే చెప్తున్నాడు ఆయన. అన్ని విషయంలో నువ్వు మితముగా ఉండు అని అన్నాడు ఆయన. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన ఈ మాటలు మనం పరిశీలన చేయగలిగితే, ఈ ప్రకృతినిచ్చాడు దేవుడు. ఆ ప్రకృతిలో మన జీవితాలు ఎంత, మనకు ఇంత పెద్ద సృష్టిని ఈ ఖగోళంలో ఈ విశ్వంలో ఇంత పెద్ద గెలాక్సీలు ఇన్నిటి చేశాడు దేవుడు కదా. దీనికి కొన్ని కోట్ల సంవత్సరాలకు పడితే దీనికంటే అందమైనది, ఈ లోకానికి అతీతమైనది ఇదిగో రాజ్యం, పరలోకం. ఆ పరలోకాన్ని పొందాలంటే మనం ఈ భూమి మీద ఏ విధంగా సిద్ధపడాలి? ఇదిగో కుడివైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్నాడు. ఇంతకు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అంటే వాళ్ళు ఎలా ఉంటారు అని మనం చూసుకోగలిగితే, వాళ్ళు ఎలాంటి వారట? పరలోకానికి సిద్ధపడ్డవారట. ఈ భూమి మీద తిని నిద్రపోయే వాళ్ళు కాదు. దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను అందరిపైన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అందరికి టమాటా సప్లై చేసిండు, వాటర్ సప్లై చేసిండు, గాలి సప్లై చేసిండు, రైస్ సప్లై చేసి అందరికి ఇచ్చాడు ఆయన. దేవుడు అందరిని ప్రేమించాడు కనుక. ఇక్కడ విచిత్రం ఏంటంటే, భూమి మీద ఉన్నవారు దేవుణ్ణి కూడా ప్రేమించిన వారిని గురించి రాయబడిన మాట ఇక్కడ. దేవుడు ప్రేమిస్తే ఇదిగో ఈ ప్రకృతిని అంతా ఇచ్చేస్తాడు. మరి దేవుణ్ణి తిరిగి ప్రేమిస్తే వాళ్ళు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. ఈ సందర్భంలో చెప్పిన విషయాన్ని గురించి చెప్తున్నాను నేను. మనమే చెప్తున్నామండి, 2 భార్యాభర్తలండి. 2 భార్యాభర్తల్లో భార్య భర్తను ప్రేమిస్తుంది కానీ భర్త భార్యను పట్టించుకోవట్లేదు. ఆ పెళ్ళి పెటాకులు అల్లకల్లం అయిపోతుంది, కోట్లకు పోలీస్ స్టేషన్కి పోవాలి, ఇది చెప్పేస్తున్నారు. 2 ప్రేమగా ఉండాలని ఎందుకు చెప్తున్నారు? అబ్బో మీకెన్ని తెలివితేటలుంటే అరే దేవుడు ఆయన ఇంత అన్ని సమృద్ధిగా ప్రపంచంలో మనుషులకు అందరికి ఇచ్చినా కూడా ఆయన పట్టించుకోకుండా బ్రతికితే, ఆయన్ని తిరిగి ప్రేమించకుంటే నీ జీవితం కూడా పెట్టాలి. ఆయన ఇవ్వడు, పరలోక రాజ్యం ఇవ్వడు. ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని నీకెందుకు ఇస్తాడు? ఆయన ఇవ్వడు అసలు. పెళ్ళేమో కానీ ఇక్కడ నీ జీవితమే పోతుంది. యుగాలు నరకానికి వెళ్ళే స్థితి. దేవునితో ఉన్న బంధం నాశనమైపోయే స్థితి. ప్రియమైన దేవుని వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని అన్నాడు ఆయన. కింది వచనాలు చదువుకుందాం. ఎన్నో అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 33-34 కంటిన్యూగా చదువుకుంటూ వెళ్దాం తమ్ముడు. 34 నుంచి. అప్పుడు రాజు తన కుడి వైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగుంటిని. వచ్చేసాడు ఆయన. ఎవరు ఆశీర్వదింపబడిన వారు చెబుతున్నాడు, నేను ఆకలిగుంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. ఎవరి గురించి? ఆశీర్వదింపబడిన వారి గురించి చెప్తున్నాడు ఆయన. నేను ఆకలిగుంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. యేసుక్రీస్తు వారు చెప్తుంటున్నారు, నేను పరదేశునయ్యుంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని
చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొంటే ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండ చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశి వయ్యుండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరిన ఇండుట చూచి వయ్యుండుట చూచి ఎప్పుడు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి వయ్యుండుట చూచి ఇండుటయ్యనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమి ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనక నాకును చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఏం చెప్పాడు? ఆశీర్వదింపబడిన వారంటే ఎవరు? మిక్కిలి అల్పులైన సహోదరులకు మీరు చేశారా? మిక్కిలి అల్పులైన నీ సహోదరులకు చేశారా? చేస్తే మిక్కిలి అల్పులైన నీ సహోదరులకు నా నామమున వచ్చారు కదా వాళ్ళకి నువ్వేం చేసావు? ముఖం తిప్పుకున్నావు. వారికి చేశారు కనుక వారికి చేస్తే నాకును చేసినట్టే అన్నాడు. పై వచనం ఏంటది? ఎన్నో వచనం? ఎప్పుడు పరదేశి వైండుట చూచి నిన్ను చేర్చుకుంటే దిగంబరిండు చూ, ఎప్పుడు రోగి వైండుటైన చెరసాలలో ఉండుటైన నువ్వు చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగా. ఒకసారి నేను జైలు ఉన్నానండి, అప్పుడు మీరు నా దగ్గరకు వచ్చేసారండి అన్నాడంట యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడు జైలు ఉన్నావు ప్రభువా? మాకే తెలియదు అంటే. ఉన్నా నేను. ఎప్పుడు చెప్పనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రికలో మనం చూసుకోగలిగితే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఫిలిప్పీలకు పౌలు గారు పత్రిక రాస్తూ చెప్పబడిన మాట. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగు భావించుట నాకు ధర్మమే. మీరు ఎక్కడున్నారు తెలుసా? నా గుండెల్లో ఉన్నారని చెప్తున్నాడు ఆయన. పౌలు గారు లవర్స్ డే అంటే ఫిబ్రవరి 14ట. లవర్స్ డే ఏంటి తెలుసా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఇది లవర్స్ డే అంటే లవర్స్ వర్స్ చెప్పాలంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నా హృదయంలో ఉంచుకున్నాను. నేను బంధకంలో ఉన్నాను. రోమాలో ఉన్నప్పుడు నన్ను ఖైదీలో వేశారు, చెరసాల్లో వేశారు, బంధించారు. బంధించిన టైంలో ఫిలిప్పీ సంఘమైన మీరు నాకు మంచి వస్తువులు ఇచ్చారు. ఎపఫ్రొదితుతోనూ నాకు పంపించారు. మీరు నాకు సహాయం చేశారు. ఇంకా చెప్పాలంటే ప్రీతికరమైన సేవ చేశారు. మీరు ప్రీతికరమైన సేవ చేశారన్నాడు. నేను బంధకంలో ఉన్నప్పుడు నాకు కావలసినవన్నీ కూడా మీరు అనుగ్రహించారు అని అన్నాడండి. అదే ఫిలిప్పీ పత్రికలో మీరు చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అదే ఫిలిప్పీ పత్రిక ఏమండి 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమియూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమును అయిన యాగము మీరు చేశారు. మీరు చేశారు యాగము. సువార్త వ్యాప్తిలో, సువార్త పనిలో, సత్యాన్ని పరలోకం వైపు, ఇదిగో ఇప్పుడు మాట్లాడుకుంటాం చూసా, లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన ఆ స్వతంత్ర రాజ్యం కోసం, మరికొందరిని ఆ స్వతంత్ర రాజ్యానికి నడిపించడం కోసం మీరు చేశారు యాగాలు. చూసారా? యాగం చేశారు. మీరు చూసారా? అవి ఎలాంటి, ఆ వస్తువులు ఎలా ఉన్నాయట? ఇదిగో మనోహరం, సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టం. ఎక్కడున్నారు పౌలు గారు? అప్పటికి ఖైదీలో ఉన్నాడు. ఆయన బంధకముల్లో ఉన్నాడు. స్వార్థ వ్యాప్తి కోసం మనం చేసిన కష్టం,
సహోదరుల ఆత్మలు రక్షించే, వాళ్ళ ప్రాణాలను రక్షించే ఆ కార్యక్రమం ఉంటుంది చూసారా, అందు నిమిత్తం మనం చేసి ఉంటుంది చూసారా, వాళ్ళే ఆశీర్వదింపబడిన వారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, వారే ఆశీర్వదింపబడిన వారు. చెప్పాడు చూసారా ఆయన. మరలా 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధి సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమియూ తక్కువ లేకయున్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమును అయిన యాగమునై ఉన్నవి అని అన్నాడు. అంటే వారి శరీరాలతో కష్టపడి సువార్త వ్యాప్తిని చేయడానికి కష్టపడుతున్న ఏమండి పౌలు గారికి కావలసిన సమకూర్చి ఫిలిప్పు పంపించారు అసలు. ఫిలిప్పీలు వారు ఆ తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అని దాని అర్థం. తండ్రి చేత నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని అన్నాడు. ప్రేమైన దేవుని వారులారా, ఇందు నిమిత్తమే దేవుడు రాయించారు అక్కడ చూసారా. వీరి కోసమట లోకము పుట్టినది మొదలుకొని సిద్ధం చేశారట. వారి కొరకు మహిమ లోకాన్ని సిద్ధం చేశారు, రాజ్యాన్ని సిద్ధం చేశాడు అని రాయబడింది. ఒకసారి మరలా అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడ ఎన్నో అధ్యాయమమ్మ? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనిరే. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి అని అన్నాడు. ఆకలిగొన్నప్పుడు సహోదరులకు భోజనం పెట్టి వారిని రాజ్యం కొరకు మనం, అందుకేనండి మీటింగ్లు పెట్టినప్పుడు ఏం చేస్తాం అండి, భోజనాలు కూడా పెడతాం. అదే టైంకి భోజనాలు కూడా పెడతాం. ఎందుకు? చాలా మంచిది అది పద్ధతి అండి. వారికి చేస్తే నాకు కూడా చేసినట్టే. విన్నవారు కొత్త వారు వస్తుంటారు, వారిని నడిపించడం కోసం మనం ఎన్ని ప్రయత్నం. మన సహోదరు అంటుంటారు, అన్న వాళ్ళు రావాలంటే ఫస్ట్ భోజనం పెడతాం, ఫస్ట్ ఏ ఎర వేస్తామంటే ఆహారం వేద్దాం, ఈ ఆహారం ఎరవేసి ఆ తర్వాత ఏం పెడదాం, సత్యాన్ని, ఆత్మకు అవసరమైన ఆహారాన్ని వారికి పంచిపెడదాం. మనకు అంటే ఏమంటే దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు అన్నాడు ఎవరు? రోమపత్రిక పౌలు గారు. భోజనం పానం కాదు అని మనకు తెలుసు, అంతే కదండి. కానీ దానికి అతీతమైనది ఏంటి? ఇదిగో ఆత్మకు కావలసిన ఆహారాన్ని పెట్టాలంటే మనం ఏం చేయాలి? మనం కొత్తగా స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఏమి ఇస్తాం అండి? బయాలజీ బుక్ ఇచ్చేస్తామా? చాక్లెట్ ఇస్తేనే వస్తున్నాడు, చాక్లెట్ ఇవ్వాలి. ఆ తర్వాత సిలబస్ అంతా, ఆ తర్వాత చదువుకోవడం వానిష్టం. కానీ మనం మాత్రం స్కూల్కి పంపించడం తల్లిదండ్రులుగా ఏమండి, వాడు ఏ స్కూల్కి వెళ్తున్నాడా, సిగరెట్ల దాకా వెళ్తున్నాడా మనకు తెలియదు కదా. మనకు ఎంతవరకు మన బాధ్యత తల్లిదండ్రులుగా అంతవరకే. బలవంతంగా పెద్దగా నువ్వు వెళ్ళురా, అది అప్పుడు కుదరదు. అది కొంతవరకు ఒక పరిమితి ఉంటుంది, అంతవరకు వానికి దేవుని వాక్యాన్ని తెలియజేయటం మన బాధ్యత, మన పని ఏమంటే. అది యాగము అని చెప్పాడు ఆయన. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం మరలా. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని అన్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. ఏ సేవ? ఇట్టి సేవ. ఏమన్నాడు? ఇదిగో సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. బతికున్నప్పుడే దేవుని కొరకు ఏమైనా చేయండి. అలా చేస్తేనే దేవుడు ఏమంటాడట? కుడివైపు ఉన్న వారిని పిలిచి ఏమంటాడట ఆయన? ఆశీర్వదింపబడిన వారులారా అని అంటాడట. మనమే తిందాం అండి, పక్క వాళ్ళకు కూడా ఏం పెట్టొద్దు. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? నా ప్రాణమా, నా ప్రాణముతో ఏం చెప్పుకుంటాడా? తాగుము, నా ప్రాణముతో ప్రాణమా తాగుము అన్నాడట. అవునా? తాగాలట. తాగినాక తర్వాత వీడు ఆగుతాడా? తినుము, తిన్న తర్వాత ఊకుంటాడు. నా ప్రశాంతంగా నిద్రవము సుఖము.
ఏమండి తాగి తిన్న తర్వాత ఊకుంటాడా? ఒంట్లో బలం అయినప్పుడు మళ్ళీ ఎగురుము దుంకుము, అంతే కదా. తర్వాత ఏం చేస్తారు? తినుటకు త్రాగుటకు కూర్చుని తర్వాత ఏం చేశారట? లేచినట్టు. ఎందుకు లేచారా మీరంటే ఆడడానికి లేచినాం అంటున్నారట. తినుటకు త్రాగుటకు కూర్చుని త్రాగుటకు లేచాడు. వాడు ఎట్లుంటాడు తాగిన తర్వాత? రోడ్డు పైన ఉంటాడు నిలబడి, రా అంటాడు. ఎంతమంది వస్తారు అంతమంది రా అంటాడు. పాపం ఎట్లుంటే చేసేటప్పుడు ఆనందంగానే ఉంటుందండి. వాడు ఏ సోయిలో ఉంటాడో తెలియదు. రమ్మంటాడు, అందరు రమ్మంటాడు. ప్రధానమంత్రి పిలుస్తాడు, అందరు రమ్మంటాడు. అసలు భార్యను కొడుతుంటాడు, తిడుతుంటాడు. రేపు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత సిగ్గుపడతాడు. ఎవరైనా చూసి ఏం జరిగింది రాసు అందరూ భార్య దగ్గర వచ్చేసి చాలా గొప్ప కార్యం చేసిన వాళ్ళు అంటది ఆవిడ. మనం బయటికి వెళ్తారు, బయట తీసుకుంటారు. బయట ఎవరైనా ఉన్నారా? ఎవరిని తిట్టినా అంటే ఈ పలానా వ్యక్తిని ఈ అన్నం తిట్టినా, పక్కన ఇంటి ఆయన తిట్టినా, ఇంత హంగామా చేస్తాను నువ్వు తెలుసానంటే ఇప్పుడు ఎట్లా చేద్దాం? పనికి వెళ్ళాలి. అందరు లేవకముందు 5 గంటలకి మనం బైక్ తీసుకొని ఒక వారం రోజులు అలా కనిపించకుండా తిరుగుతాడు అనమాట. పాపం చేస్తున్నప్పుడేమో ఆనందం, నువ్వు నేను ధైర్యం పెద్ద పెద్ద మాట మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆనందంగానే ఉంటుంది. వాడు ఎక్కడుండో తెలియదు. తెలుసుకున్న తర్వాత సిగ్గుపడుతుంటారు. తెలుసుకున్న తర్వాత సిగ్గుపడమే, బాధపడటమే. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ధనవంతుడు కూడా ఏమంటే తినాలి, తాగాలి. విషయం చదవమ్మా. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం. ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాను అనుకో నేను. అయితే దేవుడు వెర్రివాడా, నువ్వేమో పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నావు, తినాలా, త్రాగాలా, సుఖించాలని. ఏమండి కొందరు అడుగుతున్నారట పరదేశంలో నుంచి, ఏమన్నా వీడు మరీ మితంగా లేడు, పౌలు గారు చెప్పినట్టుగా ఓవర్ చేస్తున్నాడు. ఇటు పంటను చూసేటట, పంటను చూడంగానే ఇంకా కోయలేదు, ఏం చేయలేదు. ఆ పంటను చూడంగానే నా ప్రాణమ విస్తారమైన ఆస్తిని కొరకు సమకూర్చబడుకుంది అనుకుంటున్నట్టు. తినాలా, తాగాలా, సుఖించాలా. ఏమంటే మనకు ఒక 30,000 డబ్బులు వచ్చినాయి అనుకో, మన ప్లాన్లు ఏమంటే 150,000 ప్లాన్లు ఉంటాయి. 10,000 డబ్బులు ఉన్నాయనుకో, అంటే ఎక్కువ అనమాట, ఉన్నదానికంటే ఎక్కువ. మనం చేసే తప్పులు. తినుము, త్రాగుము, సంతోషించుమను చెప్పుకొందును అనుకో నేను అనంట. మరి ఇలాంటి వాళ్ళని ఏమన్నాడు అండి? వీళ్ళని లెఫ్ట్ సైడ్ తోసేయరు అన్నాడు ఆయన. ఎడమవైపు తోసేసేయండి, వీడిని లెఫ్ట్ సైడ్ తోసేసేయండి, వీడు పనికి వచ్చాడు కాదు, వీడిని లెఫ్ట్ సైడ్ తీసేసేయండి అని చెప్పాడు ఆయన. రాజ్యంలో యేసుక్రీస్తు వారు రాజ్యాన్ని ఇచ్చడం కంటే ముందా ఎడమవైపు ఉన్న వారిని చూచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఈ నిత్యాగ్ని దండకం వెళ్ళండి అని అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకసారి అదే 25వ అధ్యాయం మత్తయి సువార్త. తమ్ముడు చదువున్నాను, ఎన్నో వచ్చినాం అది? మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు అరే ఎడమోడా అంటుంటారు. అంటే ఎడమ అంటే వండి అంటే పనికి మాలడు అనేది అని అర్థం కదా. అరే ఎడమ ఎందుకు మాట్లాడుతుంటారు మన వాళ్ళు? అంటే ఎడమ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే పనికి మాలినవాడు అన్నట్టుగా అనడానికి, అని తిట్టడానికి. అంత ఎడమ ఉన్నవి ఎంట్రా అని అంటున్నారు. దేవుడు కూడా ఏమంటారు తెలుసా? ఎడమ వైపు ఉన్న వారిని చూచి శపింపబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు కాదు, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవండి. మీరు వెళ్ళిపోండిరా ఎడమవైపు ఉన్న వారులారా. అపవాదికిని దాని దూతలకును. అసలు అపవాది భూమి మీద కూడా ఉంది, కానీ ఇక్కడ నిత్యాగ్ని దండన లేదు అండి. భూమి మీద కూడా ఉంది, కానీ పాపాలను మనతో చేయిస్తుంది. చూసావా అది? ఇప్పుడు ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత, పాతాళకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరి రాజ్యం ఉంటుంది? మొత్తం పాతాళంలో ఉన్న ఈ నరకంలో నిత్యాగ్ని దండలు ఎవరు ఉంటారు? అపవాదికిని దాని అక్కడ ఉంటుంది వాడికి నీకు అండి. నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిన తర్వాత సాతాను గడ వదిలిపెడతాడండి. ఇంకా సాతాను గడ వచ్చాడు, అసలు మేలు ఉంటుందా, మంచిగా ఉంటుందా? నిత్య అగ్ని దండన అన్నాడు. నిత్యాగ్ని
దండన. ఎవరిని? ఎడమ వైపు ఉన్నవారు. వాళ్ళు ఏం చేశారట? కింది వచనాలు, నేను ఆకలిగొంటి ఉంటయు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశునై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై ఉంటి చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటయు దప్పిగొని ఉంటయు పరదేశివై ఉండుటైనను దిగంబరివై ఉండుటైనను రోగివై ఉండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని అడగా, అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. ఆ రాజ్యానికి నీతిమంతులు వెళ్తారు అని చెప్పాడు. మరి వీళ్ళు ఏంటట? ఏమండి, ఎవరిని పట్టించుకోలేదు, ఓన్లీ స్వార్థం కోసమే బ్రతికారనమాట వాళ్ళు. యేసుక్రీస్తు వారు అలా ప్రయాణం వెళ్తున్నప్పుడు ఏమండి, సమరయ స్త్రీ కనిపించినప్పుడు ఆమెకు వాక్యం చెప్పిన తర్వాత ఆయన కడుపు నిండిపోయిందటండి. ఆయన కడుపు నిండిపోయిందట వాక్యం చెప్పినప్పుడు. ఆమెకు వాక్యం చెప్పి ఆమెను మార్చాడు, చూసారా? ఆయన కడుపు నిండిపోయిందట. ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుని కడుపు ఎప్పుడు నిండుతుంది తెలుసా అండి? మరొకరికి నువ్వు వాక్యం చెప్పినప్పుడు, వాక్యం చెప్పించినప్పుడు ఏమండి, సత్యం వారి హృదయంలోకి వెళ్ళినప్పుడు, ఆత్మలో నిజంగా ఆ దేవుడు కోరుకున్న ఆ రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలనే ఆలోచన వాళ్ళు ఏర్పడుతుంది కదా, అది దేవుడు కోరు. అలాంటి వారి కొరకు దేవుడు ఎప్పటి నుంచి సిద్ధపరిచినట? ఆ మహాలోకాన్ని లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచిన రాజ్యము అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఆ రాజ్యం కొరకు మనం అందరం సిద్ధపడుతున్నామా? ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు వ్రాయించిన ఈ మాటల్లో ఏమన్నాడు? ఆకలి గొంటిని మీరు నాకు ఆహారం పెట్టలేదు అని అన్నాడు, దప్పిగొంటిని మీరు నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వలేదు అని అన్నాడు. అంటే మనము మరికొందరికి సత్యవాక్యాన్ని ప్రకటించడం కోసం ప్రకటిస్తున్న వారికైనా, మనమైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమంటే ఈ స్వతంత్ర రాజ్యాన్ని పొందటం కోసం మరికొందరికి మన వంతుగా మనం చేయవలసినది చేయవలసిన సత్యాన్ని మనం ప్రకటించాలి. నిజంగా అండి, ఆయనకు యాకోబు గారికి ప్రారంభంలో నిజంగా అండి, ఆయన బయలుదేరుతున్నప్పుడు ఏం అడిగాడు? ఆయన జస్ట్ నాయన నాకు ఆహారం ఇవ్వు, ఫుడ్ ఇవ్వు, వస్త్రములు అనుగ్రహించు, నీ దయ నా మీద ఉంటే చాలు అని అన్నాడు. అంతే కదా, అంతే అని అన్నాడు కదా. కానీ దేవుడు ఎంత ఇచ్చాడు తెలుసా? ఆయనకు దేవుడు ఎంత ఇచ్చాడు తెలుసా? ఒకసారి ఆదికాండంలోనే ముందు వచనాలు మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, 32వ అధ్యాయం ఆదికాండము, 9 వచనాలు చదవండి. 9వ వచనం నుంచి చదవండి, ముగించేసుకుందాం లేండి అమ్మ. ఆదికాండము ఎన్నో అధ్యాయమమ్మా? 32వ అధ్యాయం కదా. 32వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరుగు వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని అని అన్నాడు. జస్ట్ బట్టలు తండ్రి అని అంటే, జస్ట్ బట్టలు ఇవ్వు తండ్రి అని అన్నాడు, ఆహారం ఇవ్వు తండ్రి అన్నాడు, నీ దయ ఉంచు తండ్రి అన్నాడు. అంతేనండి. దేవుడు ఎంత ఇచ్చాడు చూసారా? ఎంత ఏమండి, భార్యలనిచ్చాడు, పిల్లలనిచ్చాడు, సంపదనిచ్చాడు, గొర్రెలను ఏమండి మేకలు సంపదనిచ్చాడు దేవుడు. 2 గుంపులనిచ్చాడని రాయబడింది చూసారా? టీం ఉంది, ఆయన ఫ్యామిలీ పెద్ద టీం, అసలు ఆయన ఫ్యామిలీ. అప్పుడు ఎంత ఇచ్చాడు ఏమండి? జస్ట్ కర్ర పట్టుకుని వచ్చాను ప్రభు అన్నాడు. అంతే నాకు రాబడిన మాట తమ్ముడు.
చదవమాట మరలా. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే నా చేతి కర్రతో మాత్రమే యోర్దాన్ని దాటాను. ఆ రోజు చేతి కర్ర పట్టుకొని వచ్చాను ప్రభా, తిరిగి వస్తున్నప్పుడు ఇంత సంపాదించావు తండ్రి. నీవు చెప్పిన వాగ్దానాలకి, నువ్వు చెప్పిన మాత్రులకు నేను అపాత్రుడను, నీవు చెప్పిన సత్యానికి నేను అపాత్రుడను, ఏమాత్రం సరిపోయిన వాడను కాను. కొంచెం నమ్మకంలో ఈ కొంత జీవితంలో నమ్మకంగా ఉంటేనే దేవుడు ఇంత అనుగ్రహించాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ ఇచ్చిన చిన్న జీవితంలో మనకి గనక ఆ పరలోకాన్ని పొందడం కోసం నమ్మకంగా బ్రతకగలిగితే ఏమన్నాడు ఆయన, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువ వాటి మీద అధికారం చేస్తాడట ఆయన. ఈ చిన్న జీవితంలో ఇంతలో కనపడి అంతలో ఈ మాయమైపోయి ఈ చిన్న జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలిగితే లోకము పుట్టినది మొదలుకొని, ఎప్పుడు లోకం పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని ఆయన ఇస్తానని చెప్పాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే ఉన్న చిన్న జీవితంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఆ రాజ్యం పొందాలనే ఆశ ఎవరికి ఉందట? ప్రకృతికి ఉంది. ఎంత ఆశతో ఉంది చూసారా. అది ఏమన్నాడు చదవమాట. 8వ అధ్యాయము రోమపత్రికలో చదవండి, తర్వాత ముగించేసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చదవమ్మా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది అని అండి. నిజంగా అండి, ఈ ప్రకృతికి ఎంత ఆశ ఉందంటే, నేను పోయినా పర్లేదు కానీ నాకు పరలోకం కావాలండి. పౌలు గారు మాట్లాడుతుంటే తెలుసండి, ఆయన కూడా ఏ విధము చేతనైనను నాకు మృతుల్లో నుండి పునరుద్ధానం కలగాలి అంత అన్నాడు ఆయన. ఏమైపోయినా పర్వాలేదు, మృతుల్లో నుండి పునరుద్ధానం కలిగి ఆ మహిమా శరీరాన్ని ధరించుకొని మహిమ గల క్రీస్తుతో పాటు నా జీవితం ఉండాలి అని తలంచాడు ఆయన. అంటే బైబిల్ అంటేనే, దేవుని వాక్యం అంటే ఈ భూలోకంలో ఉన్న ఆశల గురించి, ఈ భూలోకంలో ఉన్న కోరికల గురించి, సుఖ సంతోషాల కోసం చెప్పేది కాదు బైబిల్ అంటే. ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరిచిన రాజ్యం గురించి చెప్పేది బైబిల్ అంటే, దేవుని వాక్యం అంటే, రాజ్యం అంటే, సంఘం అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఆ స్వాతంత్రాన్ని మనం పొందాలంటే ఈ భూమి మీద ఎంత జాగ్రత్తగా బ్రతకాలో మీరే ఆలోచించాలి ప్రియమైన దేవుని. ప్రకృతి చూసారా ఎంత ఆశపడుతుంది, దాన్ని పొందాలని ఎంత తృష్ణతో ఉంది, ఎంత గొప్ప ఆలోచనతో ఉంది. అలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏమండి, ఎప్పుడు దేవుడు చేసేటట్ట మన కొరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆయన. మన రాజ్యం, మన కొరకు రాజ్యాన్ని సిద్ధం చేశాడు ఆయన. మన కొరకు రాజ్యాన్ని సిద్ధం చేశాడు ఆయన పరలోకంలో. ఏమండి, ఆ మహిమగల సింహాసనాన్ని మనం పొందాలంటే ఈ భూమిని ఎంత జాగ్రత్తగా బ్రతకాలి మీరు ఆలోచించండి. మనం బుద్ధిహీనంగా తిరుగుతున్నాం కొన్నిసార్లు. ఎందుకు ప్రయాణాలు చేస్తున్నాం మనకు అర్థమే కాదు. కొన్నిసార్లు ఊరికేనే పోతుంటాం. ఇక బుద్ధిహీనంగా తిరగొద్దు అంటే మనం ఎందుకు ఎక్కినామంటే ఉల్లిపాయలు తీయడానికి ఎక్కిందట ఆమె బస్సు, ఫ్రీ బస్ అని చెప్పేసి. బుద్ధిహీనమైన తిరగడం కాదా? బుద్ధిహీనంగా తిరిగిపోతే కూడా సస్తమని చెప్పాడు దేవుడు. బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలంకు ముందే నీవు బుద్ధి లేని ప్రయాణాలు చేయకూడదు, అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. అంతే కదా. ఆయన ఏం చెప్పాడు? భూమి మీద ఎట్లా తిరుగుతున్నాం మనం? బుద్ధిహీనంగా తిరుగుతున్నారు మన వాళ్ళు. అసలు బుద్ధి లేకుండా బ్రతుకుతున్నాడు మనిషి. ప్రియమైన దేవుని వాళ్ళ ఆ మహిమగల రాజ్యాన్ని మనం పొందాలంటే, స్వతంత్రించుకోవాలంటే ఎంతో ఆశ కలిగి, ఎంతో తృష్ణ కలిగి. యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా అండి? భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? తండ్రి, లోకము పుట్టనకు మునుపు నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమను నాకు అనుగ్రహించు అని అన్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద అదే కదండి కోరుకున్నాడు. మీ కొరకు నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాడు అన్నాడు 14వ అధ్యాయం కదా. 14వ అధ్యాయంలో ఏమన్నాడు? మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అన్నాడు యేసుక్రీస్తు వారు. చివరిగా ఆ మాట చదువుకొని ముగించేసుకుందామా. ఎన్నో అధ్యాయం అది? యోహాను సువార్త 14వ అధ్యాయం. ముగించేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. మొదటి నుంచి చదువుకున్నామా. మీ హృదయమును కలవరపడనీయకుడి,
దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మిమ్మల్ని తిరిగి వచ్చినప్పుడు తీసుకెళ్తాను. తీసుకొచ్చినప్పుడు 2 గుంపులు చేసేస్తాను. ఏంటది? కుడివైపు ఉన్నవారు, ఎడం వైపు ఉన్నవారు, ఆశీర్వదింపబడిన వారు, శపింపబడిన వారు. ఎవరు ఆశీర్వదించరు? దేవుని సేవలో లేదా సత్యాన్ని ప్రకటించడానికి మీరు ఎంత కష్టపడ్డారు అదంతా చూస్తాడా. ఏ విధంగా మీరు ఈ భూమి మీద బ్రతికారని చూసి ఏమంటే లోకము పుట్టిన మొదలుకొని సిద్ధపరిచిన రాజ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడైన మాకన్నా మీ విలువైన వాక్కులు అలాగేనైనా మీరున్న లోకాన్ని స్వతంత్రించుకొనటానికి ఆశతో సిద్ధపడాలని మీరు తెలియజేసిన ఈ మాటలను బట్టి, ఈ సత్యవాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, విలువైన వాక్కులు విన్న మీ పిల్లలు ప్రేమతో తండ్రి నమ్మకం కలిగి మరణం వరకునైనా చక్కటి సిద్ధపాటులో ఉండలాగున వారికి మంచి మనస్సును, గొప్ప ఆలోచన మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముతూ తండ్రి, లోకము పుట్టినది మొదలుకొని మా కొరకు మీరు సిద్ధం చేస్తారన్న సంగతి మేము తెలుసుకొని తండ్రి, ఈ చిన్న జీవితంలో మేము నమ్మకంగా బ్రతికి క్రీస్తు వలె నైనా ఈ లోకంలో మా జీవితాన్ని ఊహించుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తారని తండ్రి, చేరువచ్చిన ప్రతి బిడ్డ మీ మాటలు విని తండ్రి ఆత్మలో సంతృప్తి చెంది నాయన మీ కొరకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి బ్రతికే బిడ్డలుగా వారిని ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, చేరువచ్చిన ప్రతి బిడ్డ విషయం మీకు ప్రార్థన చేస్తూ వారి జీవితాలకు మీరు తండ్రి వారి జీవితాలు మీరు కాపాడుతారని, మీ కొరకు ఉన్నతంగా బ్రతికే బిడ్డలుగా వాళ్ళని ఆశీర్వదిస్తారని తండ్రి, సేవకులుగా మాకు సహాయం చేసిన ఎన్నో కుటుంబాలు తండ్రి నాయన ఆ కుటుంబాలన్నిటిని మీరు ఆశీర్వదింపబడిన వారుగా తండ్రి, మాకు ఆహారం పెట్టిన వారిని, వస్త్రం ఇచ్చిన వారిని తండ్రి, ఈ విధంగా మా కొరకు కూడా సహాయం చేసిన వారిని అందరినీ కూడా ఆ కుటుంబాలను వారిని తండ్రి మీరు ఆశీర్వదింపబడిన వారు అని మీరు చెప్పినట్టుగా తండ్రి ఆశీర్వచనాలను తండ్రి అలాగే కొనసాగించే బిడ్డలుగా వారిని మీరు తీర్చిదిద్దుతారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.